వాళ్ళు ఒక పెడితే మనం 2, వాళ్ళు 2 పెడితే మనం 4. అవునా కదా చెప్పండి? కొంతమంది బడాయి కూడా పెడతారు, ప్రేమతో కాదు. ఏం చెప్పండి? బడాయి బాబులు, హల్లెలూయా. బెనిఫిట్ బాబులు ఎక్కువైపోయారు మనకి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. సంఘాల్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? బడాయి బాబులు, బెనిఫిట్ బాబులు. చెప్తున్నా, బడాయి బాబులైనా బెనిఫిట్ బాబులైనా కష్టం వస్తే నిలబడరు. దేవునికి స్తోత్రం. ఎవరు నిలబడతారంటే ప్రభువులో దేవుని యొక్క మనస్సును ఎరిగి, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి బ్రతుకుని మార్చుకున్న వాళ్ళే నిలబడతారు. బడాయి బాబులు, బెనిఫిట్ బాబులు పోతారు. బతుకును మార్చుకున్న వారు మాత్రమే, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అంతం వరకు నీతో ఉంటారు. దేవునికి స్తోత్రం. అంతం వరకు యేసుతో ఉంటారు, అంతం వరకు సంఘంతో ఉంటారు, అంతం వరకు సేవకుడితో ఉంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన అంశం ఏంటంటే, దేవుడు నిన్ను గొప్పగా చూస్తుంటే, అందరనండి దేవుడు నన్ను గొప్పగా చూస్తుంటే, అందరనండి దేవుడు నన్ను గొప్పగా చూస్తుంటే, మరి నేను దేవుణ్ణి ఎలా చూస్తున్నాను? దేవుడు నన్ను